ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎంపీహెచ్‌డబ్ల్యూ, ఎంపీహెచ్‌ఏ, ఏఎన్ఎం అభ్యర్థులకు గవర్నమెంట్ ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అవ్వడానికి సహాయపడే వీడియోలు రెగ్యులర్‌గా అప్‌లోడ్ చేయబడతాయి. ప్రతి ఎంసీక్యూ క్వెషన్‌కి జవాబు గెస్ చేయడానికి ప్రతి క్వెషన్ తర్వాత 10 సెకండ్ల టైం ఇవ్వబడుతుంది. వీడియో పూర్తిగా చూసిన తర్వాత మీరు ఎన్ని క్వెషన్స్‌కి కరెక్ట్‌గా జవాబు గెస్ చేయగలిగారో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఈ వీడియోస్ చేయడానికి ఉపయోగించబడ్డ కాంపిటీటివ్ ఎగ్జామ్ బుక్ కొనడానికి డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్న పర్చేజ్ లింక్ చెక్ చేయండి, లేదా నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి. నా నెంబరు డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంది. ఇక టైం వేస్ట్ చేయకుండా వీడియో మొదలు పెడదాం. ఇంటర్నల్ హెమరేజ్ అనగానేమి? అంతర్గత రక్తస్రావము, బహిర్గత రక్తస్రావము, రక్తస్రావము ఏవీ కావు. కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్ 1. అంతర్గత రక్తస్రావము. శరీరంలోని అవయవాలు లేదా శరీరంలోని శూన్యాల్లోకి రక్తస్రావము అవ్వడాన్ని ఇంటర్నల్ హెమరేజ్ అంటారు. ఇది బయటకి కనిపించకుండా శరీరం లోపలే జరుగుతుంది. ఇంటర్నల్ హెమరేజ్కి ముఖ్యమైన కారణాలు గాయాలు, రక్తనాళాలు లేదా అవయవాలు ఛిద్రం కావడం, ఎన్యూరిజం అంటే ఉబ్బిన రక్తనాళము ఛిద్రం కావటం, క్యాన్సర్ లేదా రక్తం పల్చబడడానికి వాడే మందులు వాడడం వల్ల కూడా అంతర్గత రక్తస్రావం జరిగే అవకాశం ఉంటుంది. కొన్నిసార్లు ప్రెగ్నెంట్ అయ్యాక తలెత్తే సమస్యలు కూడా అంతర్గత రక్తస్రావానికి కారణమవుతాయి. ఈ పరిస్థితి ప్రాణాపాయం కలిగించే ప్రమాదం ఉంటుంది, కాబట్టి వెంటనే చికిత్స అవసరం. ఎక్స్టర్నల్ హెమరేజ్ అనగా అంతర్గత రక్తస్రావము, బహిర్గత రక్తస్రావము, రక్తము, రక్తస్రావము. కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్ 2. బహిర్గత రక్తస్రావము. ఎక్స్టర్నల్ హెమరేజ్ అంటే శరీరం బయటికి రక్తం కారడం. ఇది గాయాలు, కోసుకోవడం లేదా ప్రమాదాల వల్ల జరుగుతుంది. చర్మం తెగిపోవడం లేదా రక్తనాళాలు పగిలిపోవడం వల్ల రక్తం బయటికి వస్తుంది. రక్తం ఎలా కారుతుందో దాన్ని బట్టి ఇది 3 రకాలుగా ఉంటుంది. కేశనాళ రక్తస్రావం అంటే క్యాపిలరీ బ్లీడింగ్. ఇందులో రక్తం చిన్నగా కారుతూ ఉంటుంది. సిరా రక్తస్రావం అంటే వీనస్ బ్లీడింగ్. గాఢంగా నెమ్మదిగా రక్తం కారుతుంది. ఆర్టెరియల్ బ్లీడింగ్ అంటే ధమనీ రక్తస్రావం. ఈ రకమైన రక్తస్రావంలో రక్తం ప్రెషర్తో ఎగజిమ్మినట్టుగా బయటికి వస్తుంది. ధమనీ రక్తస్రావం జరిగితే వెంటనే ఆపడానికి ప్రయత్నించాలి, డాక్టర్ను సంప్రదించాలి. రక్తస్రావము జరిగినప్పుడు పాటించవలసిన పద్ధతులు: ఒత్తిడి కల్పించుట, పైకెత్తి ఉంచుట, ఒత్తిడి కలగజేయు ప్రదేశములు, పైవన్నీ. కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్ 4. పైవన్నీ. రక్తస్రావం జరిగినప్పుడు దాన్ని ఆపడానికి వివిధ పద్ధతులు ఉపయోగిస్తారు. ఒత్తిడి కల్పించడం అంటే డైరెక్ట్గా ప్రెషర్ పెట్టడం. రక్తం కారడం ఆపడానికి గాయంపై నేరుగా ఒత్తిడి చేయడం చాలా ముఖ్యం. ఇది రక్తనాళాల నుంచి రక్తం రావడం తగ్గిస్తుంది. పైకెత్తి ఉంచుట ఎలివేషన్. గాయపడ్డ భాగాన్ని హృదయ స్థాయి కంటే పై భాగంలో ఎత్తి ఉంచడం వల్ల రక్త ప్రవాహం తగ్గుతుంది. ఇది రక్తస్రావాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. ఒత్తిడి కలగజేయు ప్రదేశములు అంటే ప్రెషర్ పాయింట్స్. కొన్ని ప్రత్యేక ప్రదేశాల్లో రక్త ప్రవాహం వచ్చే ప్రధాన నాళాలపై ఒత్తిడి చేయడం ద్వారా రక్త ప్రవాహాన్ని ఆపవచ్చు. ఇది ముఖ్యంగా ఎక్కువ రక్తం కారుతున్నప్పుడు ఉపయోగిస్తారు.
ఉదాహరణకి ధమని అంటే ఆర్టరీ నుంచి రక్తం కారుతున్నప్పుడు ఆ ధమనికి రక్తం వచ్చే మార్గంలో ఒత్తిడి పెట్టడం ద్వారా రక్త ప్రవాహాన్ని తగ్గించవచ్చు. ఉదాహరణకు చేతి గాయం అయితే ఆ చేతికి రక్తం అందించే ప్రధాన ధమనిపై ఒత్తిడి పెడతారు. ఇది అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగించవచ్చు. అందువల్ల ఈ ప్రశ్నకి కరెక్ట్ అయిన ఆన్సర్ 4 పైవన్నీ. ఒత్తిడి కలిగించుట, పైకెత్తి ఉంచుట, ప్రధాన ప్రెషర్ పాయింట్స్ దగ్గర ఒత్తిడి కలిగించడం. రక్తస్రావమును అదుపు చేయుటకు ఉపయోగించు పరికరము: టోర్నిక్విట్, స్పిగ్మోమానోమీటర్, స్టెథోస్కోప్, ఫీటోస్కోప్. కరెక్ట్ ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్ 1 టోర్నిక్విట్. టోర్నిక్విట్ అనేది రక్తస్రావం ఆపేందుకు ఉపయోగించే పరికరం. ఇది గాయపడిన భాగానికి పైభాగంలో టైట్‌గా కట్టడం ద్వారా రక్త ప్రవాహాన్ని తాత్కాలికంగా ఆపుతుంది. ముఖ్యంగా ధమనీ రక్తస్రావం ఆపడానికి ఉపయోగపడుతుంది. ఎపిస్టాక్సిస్ అనగా చెవు నుండి రక్తస్రావము, నోటి నుండి రక్తస్రావము, ముక్కు నుండి రక్తస్రావము, తల నుండి రక్తస్రావము. కరెక్ట్ ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్ 3 ముక్కు నుండి రక్తస్రావము. ఎపిస్టాక్సిస్ అంటే ముక్కు నుంచి రక్తం కారడం. ఇది సాధారణంగా ముక్కులోని రక్తనాళాలు దెబ్బతినడం వల్ల జరుగుతుంది. ఎక్కువగా పొడి వాతావరణం వల్ల, గాయాల వల్ల, ఎలర్జీ వల్ల లేదా కొన్నిసార్లు అధిక రక్తపోటు వల్ల కలగవచ్చు. ముక్కు నుంచి వచ్చే రక్తస్రావాన్ని ప్రాథమికంగా ముక్కు ఒత్తిపట్టి ముందుకి వంగడం ద్వారా ఆపవచ్చు. చర్మము యొక్క బాహ్య పొర గీసుకొని పోవుటను ఏ రకమైన గాయముగా గుర్తించెదరు? అవల్షన్, గంటుపడిన గాయము, రంధ్రము పడిన గాయము, అంబ్రేస్డ్ గాయము. కరెక్ట్ ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్ ఎబ్రేడెడ్ వూండ్. ఈ బుక్‌లో ఆప్షన్ 4 కరెక్ట్ ఆన్సర్‌గా ఇచ్చారు. కానీ ఎంబ్రేస్డ్ గాయము అనేది అసలు లేదు. ఎబ్రేడెడ్ వూండ్ అనేది కరెక్ట్ ఆన్సర్. ఎబ్రేడెడ్ వూండ్. ఎబ్రేడెడ్ వూండ్ అంటే చర్మం గీసుకుపోవడం లేదా చర్మంపై రుద్దడంతో కలిగే గాయం. ఇది సాధారణంగా చర్మం పైభాగం అంటే ఎపిడెర్మిస్ దెబ్బతినడం వల్ల కలుగుతుంది. ఉదాహరణకు రోడ్ యాక్సిడెంట్స్‌లో బైక్ యాక్సిడెంట్ వల్ల రోడ్డు మీద పడడం వల్ల చర్మం గీసుకుపోవడాన్ని ఎబ్రేడెడ్ వూండ్ అంటారు. లాసిరేటెడ్ గాయము అనగా చీల్చబడు గాయము, నలిగిన గాయము, రంధ్రము పడిన గాయము, గీచుకుపోయిన గాయము. కరెక్ట్ ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్ 1 చీల్చబడు గాయము. లాసరేటెడ్ వూండ్ అంటే చర్మం మరియు చర్మం కింది పొరల్లో ఉండే నరాలు అల్లకల్లోలంగా చీలిపోయే గాయం. ఇది కఠినమైన గాయం. ఇలాంటి గాయం చర్మం కోసుకుపోవడం వల్ల కలుగుతుంది. గాయం అసమానమైన అంచులతో ఉంటుంది. అదే కాకుండా ఇలాంటి గాయాల్లో రక్తస్రావం ఎక్కువగా ఉంటుంది. గాయాన్ని శుభ్రపరచడం, రక్తస్రావాన్ని ఒత్తిడితో ఆపడం మరియు గాయం మెరుగుపడడానికి డాక్టరును సంప్రదించడం అవసరం.
పదునైన చీల, కత్తి, బుల్లెట్ ద్వారా ఏ రకమైన గాయము కలుగును? గీచుకొని పోయిన గాయము, నలిగిన గాయము, రంధ్రము పడిన గాయము, గంటు పడిన గాయము. కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్ 3. రంధ్రము పడిన గాయము. పదునైన చీల అంటే స్క్రూ లేదా కత్తి లేదా బుల్లెట్ లాంటి వాటి ద్వారా కలిగే గాయాన్ని రంధ్రం పడిన గాయంగా అంటే పంక్చర్ వూండ్గా పరిగణిస్తారు. బుల్లెట్ వేగంగా శరీరంలోకి చొచ్చుకుపోయే సందర్భంలో గాఢమైన రంధ్రం రూపంలో గాయాన్ని కలుగజేస్తుంది. చీల అంటే స్క్రూ లేదా కత్తి యొక్క పదును మరియు ఆకారం కారణంగా గాయం క్రమబద్ధంగా మరియు లోతుగా ఉంటుంది. ఈ గాయం సాధారణంగా తక్కువ విస్తీర్ణంలో ఎక్కువ లోతు కలిగి ఉంటుంది మరియు తీవ్ర రక్తస్రావానికి దారితీస్తుంది. కాబట్టి చీల, కత్తి లేదా బుల్లెట్ లాంటి వాటి వల్ల కలిగే గాయాన్ని రంధ్రం పడిన గాయంగా పేర్కొంటారు. దెబ్బ తగిలినప్పుడు గాని లేదా శస్త్రచికిత్స జరుగు సమయంలో జరుగు తక్షణ రక్తస్రావము, సెకండరీ రక్తస్రావము, ప్రైమరీ రక్తస్రావము, అంతర్గత రక్తస్రావము, బహిర్గత రక్తస్రావము. కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్ 2. ప్రైమరీ రక్తస్రావము. దెబ్బ తగిలినప్పుడు లేదా శస్త్రచికిత్స జరుగుతున్నప్పుడు శరీరంలోని రక్తనాళాలు చీలడం వలన వెంటనే జరుగు రక్తస్రావాన్ని ప్రాథమిక రక్తస్రావం అంటే ప్రైమరీ హెమరేజ్ అంటారు. ఇది గాయం కలిగిన వెంటనే లేదా శస్త్రచికిత్స సమయంలోనే జరుగుతుంది. రక్తనాళాలపై ఉన్న గాయం తీవ్రత, రక్తనాళాల స్థితి మరియు చికిత్సా పద్ధతుల ఆధారంగా ఈ రక్తస్రావం తీవ్రత మారవచ్చు. ప్రాథమిక రక్తస్రావం నిరోధించడానికి తక్షణ చికిత్స మరియు రక్తనాళాలను సమర్థవంతంగా మూసివేయడం అవసరం. శస్త్రచికిత్స జరిగిన 24 గంటల లోపు సంభవించు రక్తస్రావమును డాష్ అంటారు. రియాక్షనరీ హెమరేజ్, ప్రైమరీ రక్తస్రావము, అంతర్గత రక్తస్రావము, బహిర్గత రక్తస్రావము. కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్ 1. రియాక్షనరీ హెమరేజ్. శస్త్రచికిత్స జరిగిన 24 గంటలలోపు సంభవించే రక్తస్రావాన్ని ప్రతిచర్య రక్తస్రావం అంటారు, అంటే రియాక్షనరీ హెమరేజ్. ఇది సాధారణంగా శస్త్రచికిత్స తరువాత కొన్ని గంటల తరువాత జరుగుతుంది, ముఖ్యంగా రక్తనాళాల మూసివేత పూర్తిగా సరైన విధంగా జరగకపోవటం లేదా రక్తపోటు మళ్ళీ పెరగటం వలన. ఇలాంటి రక్తస్రావ నివారణకు వెంటనే వైద్య జోక్యం అవసరం. శస్త్రచికిత్స జరిగిన 24 గంటల తరువాత సంభవించు రక్తస్రావమును డాష్ అంటారు. ప్రైమరీ రక్తస్రావము, టెటనీ రక్తస్రావము, సెకండరీ రక్తస్రావము, పైవన్నీ. కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్ 3. సెకండరీ రక్తస్రావము. సెకండరీ హిమోరేజ్ అనేది శస్త్రచికిత్స జరిగిన 24 గంటల తరువాత సంభవించే రక్తస్రావం. సెకండరీ రక్తస్రావం ప్రధానంగా గాయం లేదా శస్త్రచికిత్సా స్థలంలో ఇన్ఫెక్షన్ రావడం వల్ల లేదా అక్కడ చేయబడిన డ్రెస్సింగ్ లూజ్ అవ్వడం వల్ల కలుగుతుంది.
సెకండరీ రక్తస్రావం మునుపటి గాయం పూర్తిగా నయం కాకపోవడం వల్ల లేదా శస్త్రచికిత్స తరువాత తగిన శ్రద్ధ తీసుకోకపోవడం వల్ల కూడా సంభవించవచ్చు. దీని నియంత్రణకు తక్షణ వైద్య జోక్యం అవసరమవుతుంది. ఎందుకంటే ఇది తీవ్రమైన రక్తస్రావానికి దారితీసే అవకాశం ఉంది. గాయము వలన రక్తస్రావము సంభవించుటను డాష్ అంటారు. అంతర్గత రక్తస్రావము, రక్తస్రావము, ఎపిస్టాక్సిస్, బాహ్య రక్తస్రావము. కరెక్ట్ ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్ ఈ క్వశ్చన్కి ఆన్సర్ బుక్లో 4 అని ఇచ్చారు, బాహ్య రక్తస్రావము అని ఇచ్చారు. కానీ గాయం వల్ల రక్తము బయటికి కారితే దాన్ని బాహ్య రక్తస్రావము అంటారు. అదే రక్తస్రావము గాయము వల్ల శరీరము లోపల మాత్రమే అయ్యి బయటికి కారకుండా ఉంటే దాన్ని అంతర్గత రక్తస్రావము అంటారు. ఈ ప్రశ్నలో రక్తస్రావము అనేది బయటికి వస్తోందా లేదా శరీరంలో మాత్రమే ఉందా అనేది చెప్పలేదు కాబట్టి దీనికి ఆన్సర్ 2 రక్తస్రావము. గాయము వలన రక్తస్రావము సంభవించుటను రక్తస్రావము అంటారు. గాయము వలన శరీరము లోపల రక్తస్రావము సంభవించుటను డాష్ అంటారు. అంతర్గత రక్తస్రావము, రక్తస్రావము, ఎపిస్టాక్సిస్, బాహ్య రక్తస్రావము. కరెక్ట్ ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్ 1 అంతర్గత రక్తస్రావము. గాయము వల్ల రక్తము బయటకి కారకుండా శరీరము లోపలే కారితే దానిని అంతర్గత రక్తస్రావము అంటారు. ఇది గట్టిగా దెబ్బ తగలడం వల్ల లేదా రక్తనాళం పగిలిపోవడం వల్ల జరుగుతుంది. అంతర్గత రక్తస్రావమును ఆపడానికి వెంటనే డాక్టరు దగ్గరికి వెళ్ళాలి. వాంతి అందు రక్తము పడుటను డాష్ అంటారు. మెలీనా, హెమోప్టాసిస్, హెమటెమిసిస్, హెమచూరియా. కరెక్ట్ ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్ 3 హెమటెమిసిస్. వాంతిలో రక్తం కనిపించడాన్ని హెమటెమిసిస్ అంటారు. ఇది కడుపు లేదా జీర్ణాశయంలో గాయం లేదా రక్తస్రావం జరిగినప్పుడు వస్తుంది. వాంతిలో రక్తం కనిపించడం అనేది చిన్న సమస్య కాకపోవచ్చు. అందుకే వెంటనే డాక్టరును సంప్రదించడం అవసరం. మలము యందు రక్తము కనిపించుటను మెలీనా, హెమప్టాసిస్, హెమటెమిసిస్, హెమచూరియా. కరెక్ట్ ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్ 1 మెలీనా. ఇక్కడ ఇచ్చిన ఆప్షన్ల ప్రకారం మెలీనా కరెక్ట్ ఆన్సర్. మెలీనా మాత్రమే కాకుండా హెమటోచెజియా అనే ఇంకో పరిస్థితి కూడా రక్తస్రావం కారణంగా మలంలో రక్తం కనిపించే పరిస్థితి. హెమటోచెజియా మరియు మెలీనా మధ్య కీలకమైన తేడా వాటి రంగు మరియు రక్తస్రావం మూలం వల్ల తెలుస్తుంది. ఇప్పుడు వీటి మధ్య తేడా ఏంటో చూద్దాం. హెమటోచెజియా. హెమటోచెజియాలో రక్తం ప్రకాశవంతమైన ఎరుపు రంగులో ఉంటుంది. ఇది దిగువ జీర్ణాశయాంతర పేగుల నుండి వస్తుంది. ఇది అంతర్గత హెమరాయిడ్లు, పెద్ద పేగులో ఉన్న పుండ్లు, పెద్ద పేగు క్యాన్సర్ లేదా పొత్తికడుపులో వాపు వంటి వాటి వల్ల వస్తుంది. మెలీనా. మెలీనాలో రక్తం ముదురు గోధుమ రంగు లేదా నల్ల రంగులో ఉంటుంది. ఇది ఎగువ జీర్ణాశయాంతర పేగుల నుండి వస్తుంది, ముఖ్యంగా కడుపు లేదా అన్నవాహిక.
ఇది పెప్టిక్ అల్సర్, అన్నవాహిక వారిసెస్, కడుపు లేదా అన్నవాహిక క్యాన్సర్ లేదా రక్తస్రావానికి సంబంధించిన వ్యాధుల వల్ల వస్తుంది. ఈ రెండు పరిస్థితులు వైద్య అత్యవసర పరిస్థితులు. అందుకే మలంలో రక్తం కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. క్రింది వాటిలో బ్యాండేజ్ యొక్క ఉపయోగాలను గుర్తించండి. రక్తస్రావమును అదుపు చేయుట, ఆధారాన్ని కల్పించుట, కదలికలను నియంత్రించుట, పైవన్నీ. కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్ 4 పైవన్నీ. బ్యాండేజ్ అనేది రక్తస్రావాన్ని అదుపు చేయడానికి, గాయానికి ఆధారాన్ని కల్పించడానికి మరియు గాయపడిన భాగం కదలికలను నియంత్రించడానికి ఉపయోగించబడుతుంది. రక్తస్రావం ఎక్కువగా ఉన్నప్పుడు బ్యాండేజ్ గాయాన్ని కప్పి గట్టిగా కట్టడం ద్వారా రక్తస్రావం ఆగేలా చేస్తుంది. ఇది గాయానికి శుభ్రతను కల్పిస్తుంది, ఇన్ఫెక్షన్ రాకుండా సహాయపడుతుంది. బ్యాండేజ్ సరైన విధంగా ఉపయోగిస్తే మెరుగైన చికిత్స అందించడానికి మరియు గాయం త్వరగా తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది. బ్యాండేజ్ కట్టుటకు ఉపయోగించు ముడి: రీఫ్ నాట్, గ్రానీ నాట్, ఫాల్స్ నాట్, ట్రూ నాట్. కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్ 1 రీఫ్ నాట్. రీఫ్ నాట్ అనేది బ్యాండేజ్ కట్టడంలో తరచుగా ఉపయోగించబడే నాట్ పద్ధతి. ఇది సులభంగా కట్టడం, సురక్షితంగా ఉంచడం, అవసరమైతే సులభంగా విప్పడం కోసం రూపొందించబడింది. అంటే రీఫ్ ముడి కట్టడం ద్వారా బ్యాండేజ్ ఊడిపోకుండా, లూజ్ అవ్వకుండా బాగా స్థిరంగా ఉంటుంది. రీఫ్ నాట్ కట్టే విధానం: 2 బ్యాండేజ్ చివర్లను ఒకదానిపై ఒకటి ఉంచి ఒకసారి ముడి వేయాలి. మళ్ళీ రెండోసారి కూడా అదే విధంగా రెండో ముడి కట్టాలి. కానీ ఈసారి విపరీత దశలో ముడి వేయాలి. ఈ ముడి సరిగ్గా కట్టబడి గట్టిగా ఉండేలా చూసుకోవాలి. రీఫ్ నాట్ కట్టడం వల్ల బ్యాండేజ్ కదలకుండా ఉండి గాయానికి రక్షణగా పనిచేస్తుంది. అత్యవసర పరిస్థితుల్లో ఇది అత్యంత ప్రయోజనకరంగా ఉంటుంది. ఎందుకంటే దీన్ని సులభంగా విప్పి ఏదైనా అడ్జస్ట్మెంట్స్ కావాలైతే చేయొచ్చు. వేళ్లకు బ్యాండేజ్ వేయుటకు డాష్ వెడల్పు బట్టను ఉపయోగించెదరు. 2.5 సెంటీమీటర్స్ అంటే 1 ఇంచ్, 5 సెంటీమీటర్స్, 5 to 6 సెంటీమీటర్స్, 7.5 to 9 సెంటీమీటర్స్. కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్ 1 2.5 సెంటీమీటర్స్ అంటే 1 ఇంచ్. వేళ్లకు బ్యాండేజ్ వేయడానికి 2.5 సెంటీమీటర్స్ అంటే 1 ఇంచ్ వెడల్పు బట్టను ఉపయోగిస్తారు. కట్టుటకు ఉపయోగించు బట్టను డాష్ అంటారు: గుడ్డ, డ్రెస్సింగ్, దూది, బ్యాండేజ్. కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్ 4 బ్యాండేజ్. కట్టుటకు ఉపయోగించు బట్టను బ్యాండేజ్ అంటారు. కీళ్ల వద్ద కట్టుటకు ఏ రకమైన రోలర్ బ్యాండేజ్ను ఉపయోగించెదరు? ఫిగర్ ఆఫ్ 8, స్పైకా, రివర్స్ స్పైరల్, స్పైరల్. కరెక్ట్ ఆన్సర్.
కరెక్ట్ ఆన్సర్ 1. ఫిగర్ ఆఫ్ 8. కీళ్ళ వద్ద కట్టు కట్టడానికి ఫిగర్ ఆఫ్ 8 రోలర్ బ్యాండేజ్ను ఉపయోగిస్తారు. ఇది కీళ్ళపై గట్టిగా సపోర్ట్ ఇచ్చి కదలికను నియంత్రించడానికి మరియు గాయాన్ని రక్షించడానికి అనువుగా ఉంటుంది. మోడిఫైడ్ ఫిగర్ ఆఫ్ 8ను ఏమందురు? ఫిగర్ ఆఫ్ 8, స్పైరల్, స్పైకా, రివర్స్ స్పైరల్. కరెక్ట్ ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్ 3. స్పైకా. మోడిఫైడ్ ఫిగర్ ఆఫ్ 8ను స్పైకా బ్యాండేజ్ అని కూడా అంటారు. ఇది ప్రత్యేకంగా కీళ్ళ వద్ద కట్టడానికి మరియు గాయానికి సపోర్ట్ ఇవ్వడానికి ఉపయోగిస్తారు. మోకాలు, భుజాలు, బొడిపే లేదా నడుము వంటి కీళ్ళ ప్రాంతాల్లో ఉపయోగించడం వల్ల గాయానికి మెరుగైన రక్షణ మరియు సపోర్ట్ లభిస్తుంది. ముక్కోణాకృతిలో ఉన్న బ్యాండేజ్. బ్యాండేజ్, ట్రయాంగులర్ బ్యాండేజ్, డ్రెస్సింగ్, రోలర్ బ్యాండేజ్. కరెక్ట్ ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్ 2. ట్రయాంగులర్ బ్యాండేజ్. త్రిభుజాకార బ్యాండేజ్ లేదా ట్రయాంగులర్ బ్యాండేజ్ అనేది త్రిభుజ ఆకారంలో ఉండే మృదువైన బ్యాండేజ్. ఇది ప్రధానంగా గాయాలను కప్పడానికి, కట్టుకట్టడానికి లేదా చేతికి మరియు భుజానికి సహాయకంగా స్లింగ్గా ఉపయోగపడుతుంది. ఈ బ్యాండేజ్ రక్తస్రావాన్ని నియంత్రించడంలో, గాయాన్ని శుభ్రంగా ఉంచడంలో మరియు గాయపడిన భాగాన్ని స్థిరంగా ఉంచడంలో ఉపయోగపడుతుంది. అత్యవసర పరిస్థితుల్లో ఇది బహుముఖంగా ఉపయోగపడే ఫస్ట్ ఎయిడ్ సాధనంగా పనిచేస్తుంది. ముంచేతిని చేతికి ఆధారముగా కట్టునటువంటి కట్టు. స్లింగ్, కఫ్ మరియు కాలర్ స్లింగ్, ఆర్మ్ స్లింగ్, ఎలివేటెడ్ స్లింగ్. కరెక్ట్ ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్ 3. ఆర్మ్ స్లింగ్. ఆర్మ్ స్లింగ్ అనేది చేతికి సపోర్ట్ ఇవ్వడానికి ఉపయోగించే సహాయక పద్ధతి. ఇది గాయపడిన చేతిని నడుం దగ్గర ఉంచి కదలకుండా భుజం మీదుగా బ్యాండేజ్ లేదా స్లింగ్ ఆధారంగా మడతపెట్టిన త్రిభుజాకార గుడ్డతో తయారు చేయబడుతుంది. ఆర్మ్ స్లింగ్ ఉపయోగాలు: చేతి కదలికలను నియంత్రించడం, ఫ్రాక్చర్ లేదా గాయంపై ఒత్తిడి తగ్గించడం, బాధ తగ్గించి వేగంగా కోలుకోవడంలో సహాయపడడం. ఆర్మ్ స్లింగ్ సాధారణంగా ఫస్ట్ ఎయిడ్ కోసం లేదా అత్యవసర పరిస్థితుల్లో లేదా వైద్యుడు సూచించిన విధంగా ఉపయోగిస్తారు. ఎముక స్వల్పముగా లేదా పూర్తిగా విరుగుటను డాష్ అంటారు. విరుగుట, స్ప్లింట్, బెనుకుట, పైవన్నీ. కరెక్ట్ ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్ 1. విరుగుట. స్ప్లింట్ అంటే విరిగిన ఎముకకు మద్దతు ఇచ్చే పరికరం. బెనుకుట అంటే ఎముక విరగటం కాదు. పైవన్నీ కరెక్ట్ ఆన్సరు కాదు. అందుకే ఈ ఎంసీక్యూకి కరెక్ట్ ఆన్సర్ 1. విరుగుట. ఎముక విరిగినప్పుడు ఈ క్రింది వాటిలో ఏ లక్షణములను గుర్తించెదవు? నొప్పి, విరిగిన భాగమును కదల్చలేరు, వాపు, పైవన్నీ. కరెక్ట్ ఆన్సర్
కరెక్ట్ ఆన్సర్ 4 పైవన్నీ. ఎముక విరిగినప్పుడు నొప్పి, విరిగిన భాగంలో వాపు మరియు ఆ భాగాన్ని కదిలించలేకపోవడం ప్రధాన లక్షణాలు. ఎముక విరిగిన ప్రాంతంలో తీవ్రమైన నొప్పి అనుభవమవుతుంది. అలాగే ఆ ప్రాంతం ఎర్రబడడం లేదా వాపు కనిపిస్తుంది. ఎముక విరిగిన భాగాన్ని కదిలించడానికి ప్రయత్నిస్తే మరింత నొప్పి కలుగుతుంది. కొన్ని సందర్భాల్లో ఎముక విరిగిన ప్రాంతం అసాధారణమైన ఆకారంలో మారిపోవడం లేదా కండరాలు సంకోచించడం కూడా జరగవచ్చు. ఈ లక్షణాలు గమనిస్తే వెంటనే వైద్య సహాయం పొందడం చాలా అవసరం. విరిగిన ఎముకను తాకి పరీక్షించునప్పుడు వచ్చు చిటపట శబ్దమును ఏమందురు? క్రెపిటస్, క్రాంప్స్, మర్మర్, పైవన్నీ. కరెక్ట్ ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్ 1 క్రెపిటస్. క్రెపిటస్ అనేది ఎముకలు లేదా కీళ్లలో శబ్దం రేపే పరిస్థితి. ఇది ఎముకలు విరిగినప్పుడు లేదా కీళ్లు రుద్దుకున్నప్పుడు వినిపిస్తుంది. శరీరంలో వాయువు లేదా ద్రవం కూడా క్రెపిటస్ను కలిగించవచ్చు. క్రెపిటస్ అనేది ఎముకలు లేదా కీళ్లు రుద్దుకోవడం వల్ల వచ్చే గుగురుమనే శబ్దం. ఇది ప్రధానంగా ఎముకలు విరిగినప్పుడు లేదా ఆర్థరైటిస్ వంటి కీళ్ల సమస్యల్లో వినిపిస్తుంది. ఈ లక్షణం ఉన్నప్పుడు తగిన వైద్య పరీక్షలు చేయించి చికిత్స తీసుకోవడం అవసరం. ఎముక స్థానభ్రంశము చెందుటను విరుగుట, డిస్లోకేషన్, వెనుకుట, పైవన్నీ. కరెక్ట్ ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్ 2 డిస్లోకేషన్. ఎముక స్థానభ్రంశము చెందుటను డిస్లోకేషన్ అంటారు. ఎముక ఉండాల్సిన చోట ఉండకుండా జారిపోవడం లేదా పక్కకు కదలిపోవడాన్ని ఎముక స్థానభ్రంశం అంటారు. చర్మము యందు ఏ పగుళ్ళు లేక ఎముక విరుగుటను డాష్ అందురు? సింపుల్ ఫ్రాక్చర్, కాంపౌండ్ ఫ్రాక్చర్, కమ్యూనికేటెడ్ ఫ్రాక్చర్, కాంప్లికేటెడ్ ఫ్రాక్చర్. కరెక్ట్ ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్ 1 సింపుల్ ఫ్రాక్చర్. ఎముక విరిగినప్పుడు చర్మం లేదా పరిసర కణజాలాన్ని చీల్చకుండా ఉంటే అలాంటి ఫ్రాక్చర్ని సింపుల్ ఫ్రాక్చర్ అంటారు. ఈ ఫ్రాక్చర్లో ఎముక విరిగినా గానీ ఎముక లోపలే ఉంటుంది, బయటకి చొచ్చుకొని రాదు. తలకు ఉపయోగించు బ్యాండేజ్ యొక్క వెడల్పు 2 సెంటీమీటర్స్, 3 సెంటీమీటర్స్, 5 సెంటీమీటర్స్, 6 సెంటీమీటర్స్. కరెక్ట్ ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్ 5 సెంటీమీటర్స్. తలకు ఉపయోగించే బ్యాండేజ్ యొక్క వెడల్పు సాధారణంగా 5 సెంటీమీటర్స్ ఉంటుంది. ఛాతీకి ఉపయోగించు బ్యాండేజ్ యొక్క వెడల్పు 5 సెంటీమీటర్స్, 6 సెంటీమీటర్స్, 10 to 15 సెంటీమీటర్స్, 7 సెంటీమీటర్స్. కరెక్ట్ ఆన్సర్
కరెక్ట్ ఆన్సర్ 3 10 to 15 సెంటీమీటర్స్. ఛాతీకి ఉపయోగించు బ్యాండేజ్ యొక్క వెడల్పు సాధారణంగా 10 నుంచి 15 సెంటీమీటర్లు ఉంటుంది. ఎముక విరిగిన చోట చర్మము, కండరములు గాయము ఏర్పడుటను సింపుల్ ఫ్రాక్చర్, కాంపౌండ్ ఫ్రాక్చర్, కమ్యూనికేటెడ్ ఫ్రాక్చర్, కాంప్లికేటెడ్ ఫ్రాక్చర్. కరెక్ట్ ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్ 2 కాంపౌండ్ ఫ్రాక్చర్. ఇక్కడ వీళ్ళు ప్రశ్నలో సెంటెన్స్ ఫామ్ చేసింది సరిగ్గా లేదు. వీళ్ళు ఉద్దేశిస్తుంది ఏంటంటే ఎముక విరిగినప్పుడు చర్మం మరియు కండరాలు చీలి ఎముక బయటకు రావడాన్ని ఏమంటారు? దీనికి ఆన్సర్ 2 కాంపౌండ్ ఫ్రాక్చర్. కాంపౌండ్ ఫ్రాక్చర్ అనేది పెద్ద గాయానికి సంబంధించినది. దీనిలో విరిగిన ఎముక చర్మం మరియు కండరాలను చీల్చి బయటకి వస్తుంది. దీన్ని ఓపెన్ ఫ్రాక్చర్ అని కూడా పిలుస్తారు. ఈ రకమైన గాయం బయటకి బాగా కనిపిస్తుంది. అంతేకాకుండా ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. కాంపౌండ్ ఫ్రాక్చర్ని ట్రీట్ చేయడానికి వెంటనే వైద్యుడిని కలవడం అత్యవసరం. ఎముక అనేక ముక్కలుగా విరుగుటను సింపుల్ ఫ్రాక్చర్, కాంపౌండ్ ఫ్రాక్చర్, కమ్యూనికేటెడ్ ఫ్రాక్చర్, కాంప్లికేటెడ్ ఫ్రాక్చర్. కరెక్ట్ ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్. నేను ఈ వీడియో చేయడానికి వాడుతున్న బుక్లో ఈ ప్రశ్నకి ఆన్సర్ 3గా ఇచ్చారు, కమ్యూనికేటెడ్ ఫ్రాక్చర్ అని. కానీ ఇది కమ్యూనికేటెడ్ ఫ్రాక్చర్ కాదు, కమ్యూన్యూటెడ్ ఫ్రాక్చర్. దీని ఉచ్చారణ వీళ్ళు తప్పుగా ఇచ్చారు. ఎముక అనేక ముక్కలుగా విరుగుటను కమ్యూన్యూటెడ్ ఫ్రాక్చర్ అంటారు. అకస్మాత్తుగా వ్యక్తి హృదయ స్పందన ఆగిపోయినప్పుడు చేయవలసిన మొదటి చర్య ఏమిటి? నోటిలో నోరు పెట్టి ఆక్సిజన్ అందించుట, డాక్టరును పిలవడం, ఛాతీపై మర్దన చేస్తూ ఒత్తిడి కలిగించడం, ఏదీ కాదు. కరెక్ట్ ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్ 3 ఛాతీపై మర్దన చేస్తూ ఒత్తిడి కలిగించడం. అకస్మాత్తుగా వ్యక్తి హృదయ స్పందన ఆగిపోయినప్పుడు చేయవలసిన మొదటి చర్య ఛాతీపై మర్దన చేస్తూ ఒత్తిడి కలిగించడం. అంటే సిపిఆర్ చేయడం మొదలుపెట్టాలి. శ్వాసబంధం అనగా గుండె చిక్కబట్టుట, ఊపిరి ఆడకుండుట, నాడీ వ్యవస్థ అదుపు తప్పుట, శ్వాస తీసుకొనుట. కరెక్ట్ ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్ 2 ఊపిరి ఆడకుండుట. విద్యుత్ శక్తి వల్ల శ్వాసబంధం కలిగినచో ప్రథమ చికిత్స ఏమి చేయుదువు? రోగిని తీగ నుండి తొలగించాలి, కృత్రిమ శ్వాస కల్పించాలి, ఆసుపత్రికి వెంటనే తరలించాలి, పైవన్నీ. కరెక్ట్ ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్ 4 పైవన్నీ. కరెంట్ షాక్ వల్ల వ్యక్తి శరీరానికి తీవ్ర గాయాలు లేదా ప్రాణాంతక పరిస్థితి కలగవచ్చు. విద్యుత్ షాక్ తగిలినప్పుడు మొదట కరెంటు తీగను పక్కకు తొలగించాలి, మెయిన్ స్విచ్ ఆఫ్ చేయాలి.
ఎందుకంటే విద్యుత్ సరఫరా కొనసాగుతూ ఉంటే బాధితుడికి సహాయం చేసే వ్యక్తికి ప్రమాదం కలగవచ్చు. విద్యుత్ బంధం తొలగించిన తరువాత మాత్రమే బాధితుడిని కాపాడేందుకు లేదా చికిత్స అందించేందుకు ప్రయత్నించాలి. సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే విద్యుత్ షాక్ వల్ల గుండె ఆగిపోవడం లేదా పూర్తి శరీరం కాలిపోవడం వంటివి జరుగుతాయి. కనుక విద్యుత్ ప్రమాదాలలో మొదట పవర్ సోర్స్ని ఆఫ్ చేయాలి. కృత్రిమ శ్వాస అందించాలి. అవసరమైతే సిపిఆర్ అందించాలి. వెంటనే అంబులెన్స్కి ఫోన్ చేసి బాధితుడిని ఆసుపత్రికి చేర్చాలి. ఎముకలు బలంగా ఏర్పడటానికి కావాల్సిన విటమిన్: బి విటమిన్, డి విటమిన్, సి విటమిన్, ఏ విటమిన్. కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్ 2 డి విటమిన్. ఎముకలు బలంగా ఉండటానికి వైటమిన్ డి చాలా అవసరం. వైటమిన్ డి శరీరంలో కాల్షియం అబ్జార్ప్షన్కి సహాయపడుతుంది. కాల్షియం ఎముకల బలానికి చాలా ముఖ్యం. వైటమిన్ డి లేని వారిలో ఎముకలు బలహీనంగా మారడం, పిల్లల్లో రికెట్స్, పెద్దవారిలో ఆస్టియోమలేషియా వంటి సమస్యలు తలెత్తుతాయి. ఈ విటమిన్ను ఎక్కువగా సూర్యకాంతి ద్వారా పొందవచ్చు. అలాగే చేపల నూనె మరియు ఫార్టిఫైడ్ పాలు తాగడం ద్వారా కూడా ఇది లభిస్తుంది. వైటమిన్ డి లేకపోతే ఎముకలు బలంగా ఉండవు. ముక్కు నుండి రక్తం కారుచున్నప్పుడు తక్షణమే చేయు ప్రథమ చికిత్స ఏమిటి? ముక్కుతో చల్లని గాలిని పీల్చవలయును. ముక్కు చీదవలయును. ఐస్ తినాలి. ముక్కు చీదకూడదు. కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్ 4 ముక్కు చీదకూడదు. ముక్కు నుండి రక్తం కారుతున్నప్పుడు చీదకూడదు. ఎందుకంటే ఇది రక్తస్రావాన్ని పెంచే ప్రమాదం ఉంది. అంతేకాకుండా ముక్కు లోపల ఉన్న రక్తనాళాలు మరింత గాయపడే అవకాశం ఉంటుంది. ముక్కు నుంచి వస్తున్న రక్తస్రావాన్ని ఆపడానికి చూపుడు వేలు మరియు బొటని వేలుతో ముక్కుని పట్టుకొని నోటితో గాలి పీలుస్తూ ముందుకి వంగాలి. ఇలా ముక్కుని పట్టుకొని నోటితో గాలి పీలుస్తూ ముందుకి వంగి ఒక 10 నిమిషాలు ఉండాలి. ఇలా ఉండడం ద్వారా రక్తస్రావాన్ని ఆపవచ్చు. 10 నిమిషాల తర్వాత కూడా రక్తస్రావం ఆగకపోతే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. గాయాల వలన వ్యాపించు వ్యాధి: ఎయిడ్స్, క్షయ, మలేరియా, ధనుర్వాతము. కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్ 4 ధనుర్వాతము. గాయాల ద్వారా వ్యాపించే వ్యాధుల్లో ధనుర్వాతం ఒకటి. దీన్ని ఇంగ్లీష్లో టెటనస్ అంటారు. ఇది క్లాస్ట్రీడియం టెటనీ అనే బ్యాక్టీరియాతో కలుగుతుంది. ఈ బ్యాక్టీరియా మట్టి, ధూళి మరియు కాలుష్యం కలిగిన ప్రదేశాలలో ఉండి గాయాల ద్వారా శరీరంలోకి ప్రవేశిస్తుంది. ధనుర్వాతం తుప్పుపట్టిన వస్తువులు కుచ్చుకోవడం వల్ల, బర్న్స్ వల్ల, సర్జికల్ వూండ్స్ వల్ల, జంతువులు కరవడం వల్ల కూడా వచ్చే అవకాశం ఉంటుంది. శుభ్రంగా లేని నీడిల్స్తో మందులు ఎక్కించడం ద్వారా కూడా ధనుర్వాతం వస్తుంది. ఎక్కువగా నాడి కొట్టుకొనుటను ఏమందురు? బ్రాడీకార్డియా, టక్కీకార్డియా, బ్రాడియాప్నియా, టక్కీఅప్నియా. కరెక్ట్ ఆన్సర్. ఈ ప్రశ్నకు కరెక్ట్ ఆన్సర్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.
నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.